నీకీ ఆపదెందుకొచ్చిందయ్యో నా స్వామి? నీకీ ఆపదెందుకొచ్చింది? కంటికి కన్ను, ఇదే మార్గం. నా స్వామిని రక్షించడానికి నా కంటినే అర్పిస్తాను. స్వామి, మీకింకో కంటి నుండి రక్తం కారుతుంది. అయితే నేను నా రెండో కంటిని కూడా మీకు సమర్పిస్తాను. స్వామి, నా రెండో కన్ను కూడా తీస్తే నీ గాయాన్ని నేను ఎలా చూడగలను? క్షమించు తండ్రి. తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ అమాయక భక్తుడు ఊహకందని పనిచేశాడు. తాను గుడ్డివాడైన తర్వాత ఆ స్థానాన్ని కోల్పోకుండా ఉండటానికి అతను తన పాదాన్నే ఆ స్వామిపై గుర్తుగా ఉంచాడు. ఆ క్షణంలో శివగోచారికి నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థమైంది.